యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శివమును వందం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే దేవుడు ఉంచిన చోటనే ఉండు. దేవుడు ఉంచిన చోటనే ఉండు. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయము 8వ వచనము. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు? ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు? ఇది ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనము. ముందుకు నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతము దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయ ప్రభా, నేను మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నేను మీకు వందం తెలియజేసుకున్నాను ప్రభా. తండ్రి, ఇదిగో నేను ప్రభు వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరికి తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని నా నోటిని బొరగా సాధనం వాడుకున్నామని నీ సిలువ చాటు మరకు పరచమని ప్రభుపై నేసిన అమృతమాలు వినమ్మ వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క వాక్యం ఎవరి గురించి అంటే సారాయి దాసి అయిన హాగర్ తన యజమానురాలైన సారా నుండి పారిపోతున్నప్పుడు అరణ్యంలో దూత ఆమె అడిగిన ప్రశ్న ఇది. సారాయి దాసి అయిన హాగరు తన యజమానురాలైన సారా నుండి పారిపోతున్నప్పుడు అరణ్యములో ఆమెను దూత అడిగిన ప్రశ్న ఇది. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? సారా హాగరును శ్రమపెట్టినందున హాగరు పారిపోయినట్లుగా వ్రాయబడింది. అది ఎందుకు శ్రమపెట్టిందో, సారా హాగర్ని ఎందుకు శ్రమపెట్టిందో అన్నది మనం 16వ అధ్యాయం అంతా మనము చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి హాగరు ఒక దాసిగా అబ్రహాం ఇంట ఉన్నది, లేకపోతే ఉంచబడింది. అబ్రహాం ఇంట ఉంచబడింది ఒక దాసిగా హాగరు. కానీ శ్రమ కలిగినప్పుడు ఆమె దానిని తప్పించుకుంటూ ఏం చేసింది? పారిపోతున్నది. ఆమె శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామే? తప్పించుకోవడానికి ఏం చేస్తుంది? పారిపోతుంది హాగరు. కనుక దూత ప్రశ్నిస్తుంది, ఎక్కడి నుండి వచ్చితివి అంటే, ఇంకో విధంగా దేవుడు నిన్ను పెట్టిన స్థలము నుండి ఎందుకు వచ్చితివి? దేవుడు నిన్ను పెట్టిన స్థలము నుండి నువ్వు ఎందుకు వచ్చితివి అని ప్రశ్నిస్తుంది దూత. అవును, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక స్థలం కేటాయిస్తాడు. ఆ స్థలంలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు మనం ఆ స్థలంలోనే ఉండాలి. ఎన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు రానివ్వండి, అక్కడే మనము ఎదుర్కొంటూ మనము ప్రార్థిస్తూ అక్కడే మనము ఉండేవారిగా ఉండాలి. కానీ పారిపోయేవారిగా ఉండకూడదు. శ్రమలు వచ్చాయని పారిపోయేవారిగా ఉండకూడదు ప్రియులారా. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు అనేకులు చేస్తున్న పని ఇదే. చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? పారిపోతారు. అమ్మో, నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ నేను జీవించలేను అని చెప్పి పారిపోతూ ఉంటారు. అది సరైన మార్గము కాదు. శ్రమ ఎందుకు వచ్చింది అని మనం ఆత్మపరిశీలన మనం చేసుకుంటే, శ్రమ ఎందుకు వచ్చిందని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ శ్రమ కూడా నీ వెన్నంటే వస్తుంది. కానీ శ్రమ నుండి విడుదల నీకు రాదు. మనం ఆత్మపరిశీలన మనం చేసుకోకుండా పారిపోతే ఆ శ్రమ కూడా ఏం చేస్తుందట? నీ వెన్నంటే వస్తుందట. నీవు విశ్వాసైన స్త్రీ అయితే శ్రమలకు కారణం ఏమిటని, శ్రమలకు నీకు వచ్చిన శ్రమలకు కారణం ఏమిటని, అపజయాలకు కారణం ఏమిటని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఏదో మార్గాన్ని తెలియజేస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు. అదే చూడండి, మనం హన్నాను కూడా చూస్తాం కదా.
ఆమెకు కూడా శ్రమ వచ్చినప్పుడు, ఆమె తోడుకోడలైన పెనిన్నా నుండి శ్రమ వచ్చినప్పుడు, ఆమె బాధిస్తున్నప్పుడు ఏం చేస్తుంది? తిన్నగా ఆమె దేవుని మందిరానికి మనం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కదా. అదే విధముగా మనము దేవునికి ప్రార్థిస్తే ప్రభు ఏదో రకంగా మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. చూడండి, ఒక ఇంట్లోనట ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనారోగ్యాలు వస్తూ ఉన్నాయంట. అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి, ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అనారోగ్యాలు వస్తూ ఉంటే వారు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి, ఏంటంటే ఇట్లా ఉంటుంది, మా ఇంట్లో అందరికీ వరుసగా అనారోగ్యాలు వస్తున్నాయి అని అంటే ఆయన అన్నాడంట, మీ ఇంట్లో ఒక చోట ఎక్కడో విగ్రహాలు ఉన్నాయి, అవి తీసి పారేయండి అని చెప్పాడంట. అదే విధంగా వారు చూసినప్పుడు వారి ఇంట్లో విగ్రహాలు దొరికాయి. ఆ విగ్రహాలను తీసి పారేసిన తర్వాత వారి ఇంట్లో శ్రమలు అనేవి, అనారోగ్యాలు అనేవి పోయినాయి. అప్పటి నుండి వారి ఇంట్లో అంతా కూడా ఆరోగ్యమే, అందరూ ఆరోగ్యంగానే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, కీర్తనలు 19వ అధ్యాయం 67వ వచనం చూసినట్లయితే, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈ దినాలలో చూడండి, త్రాగిపోతులైన భర్తల వలన, భర్తలు త్రాగిపోతులు కావచ్చు, ఇంకా రకరకాల అలవాట్లతో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ నుండి స్త్రీలు అసలు ఉండలేక, వారి దగ్గర ఆ జీవనం కొనసాగించలేక వారు ఏం చేస్తూ ఉంటారంటే, స్త్రీలు వారు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారిగా ఉంటారు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మార్చులని మనం చెప్పుకుంటే చాలదు. మనం ఏం చేస్తాం? ప్రార్థన పరిస్థితులను మారుతుంది అంటాం కదా. మరి ఇక పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నీ పరిస్థితులు మారుతాయి కదా. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీకు శ్రమ వచ్చింది, శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీ పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. మరి ఇది మనం చెప్పుకుంటే చాలదు. చాలామంది మాటలతో అంటూ ఉంటారు, అంతేగాని అది రుజువుపరిచేవారిగా ఉండాలి. మనం ఆ మాటలను మనము రుజువు చేసేవారిగా ఉండాలి. ప్రియులారా, చూడు, ఒక సహోదరి, ఆమె భర్త అనేక హింసలకు గురి చేస్తూ ఉండేవాడు, అనేక హింసలకు. అయితే ఇలా హింసలతో బాధపడేవారు అనేక మంది ఉన్నారు. ఆ తల్లిదండ్రులు వచ్చి చూసినప్పుడు మరి ఆ బిడ్డ వారి యొక్క బిడ్డ బాధపడుతూ ఉంటే వారు భరించగలరా? భరించలేరు కదా. కాబట్టి వారు ఏమన్నారంటే, అమ్మాయిని వచ్చేసేయి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నువ్వు ఉండొద్దు, నువ్వు వచ్చేసేయి మాతో అని అన్నారు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? గోనెపట్ట కట్టుకొని ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ తన భర్తని రక్షణలోనికి నడిపించుకుందండి. ప్రైజ్ ది లార్డ్. తన భర్తను ఏం చేసింది? రక్షణలోనికి నడిపించింది. మరి ఈ విధంగా ఎంతమంది ఉన్నారు ఆ విధముగా? శ్రమలు వచ్చాయని పారిపోకుండా మరి ఈ విధముగా ప్రార్థన చేసి వారి భర్తలను మార్చుకునే వారు ఎంతమంది ఉన్నారు? మార్చుకుంటున్నారా? అవి మార్చుకునే వారిగా మనము ఉండాలి. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, కృంగిపోతాం కదా. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. కానీ శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమవుతావంట? చేత కాని వాడవగదువు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. మరి చూడండి, ఏలియాని చూస్తాం మనం. ఏలియా యెజబెలు రాణికి భయపడి, ఆమె మాటలకు భయపడి ఏం చేశాడు? మరణ భయముతో అరణ్యంలోనికి పరిగెత్తాడు. మరణ భయముతో అరణ్యంలోనికి పారిపోయాడు. మరణాపేక్ష గలవాడై ఉన్న సమయంలో దేవదూత ఆయనను బలపరిచి
ఏమని చెప్పింది? హోరేబు పర్వతం మీద నీతో మాట్లాడతాడని దేవుడు చెప్పగా ఏలియా అతను గుహలో బస చేశాడు. అంత ధైర్యంగా చూడండి, ఏలి ఎంత ధైర్యం కలిగినవాడు. కర్మేలు పర్వతం మీద ఉండి, కర్మేలు పర్వతం మీద ఆకాశం నుండి అగ్నియే రప్పించిన ఈ ప్రవక్త, అగ్ని రప్పించిన ప్రవక్త 50 మంది, అగ్నియే రప్పించిన ఈ ప్రవక్త చూడండి, కర్మేలు పర్వతం మీద ఆకాశం నుండి అగ్నియే రప్పించిన ఈ ప్రవక్త పిరికి కుందేలులా గుహలో దాక్కుంటూ చూస్తున్నాం. పిరికి వాడిలాగా గుహలో దాక్కున్నాడు. అగ్ని రప్పించిన ప్రవక్త ఎలా రప్పించాడు? 50 మందిపై ఆకాశం నుండి 2 సార్లు అగ్ని కురిపించాడు. 50 మందిపై 2 సార్లు అగ్నిని కురిపించాడు. అంత భయభక్తులు కలిగిన ప్రవక్త, అంత ధైర్యం కలిగిన ప్రవక్త. మరి ఈరోజు ఒక ఆ యెజబెలు రాణి మాటకి ఏం చేశాడు? భయపడి పారిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలములో మనము ఆయనను నమ్ముకునదగిన ఆయన సహాయకుడు. మనకి సహాయం చేసేవాడు ఆయన. మనం నమ్ముకుంటే ఆయన సహాయం చేస్తాడు. మనం నమ్ముకుంటే. కాబట్టి మరి శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది. శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. ప్రతి ఒక్కరు ఏదో శ్రమతో బాధపడుతూనే ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధికి పరిగెడుతున్నావా? దేవుని సన్నిధికి పరిగెడుతున్నావా? లేక ఇరుగు పొరుగు వారి ఎద్దుకు పరిగెడుతున్నావా? దేవుని సన్నిధికి పరిగెడుతున్నావా? లేకపోతే ఇరుగు పొరుగు వారి దగ్గరికి ఆదరణ కొరకు పరిగెడుతున్నావా? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క శ్రమలన్నీ నువ్వు చెప్పుకుంటే కాసేపు అయ్యో పాపం అంటారు. తర్వాత నీ వెనక ఏమంటారు? వాళ్ళు హేళన చేస్తారు కదా. తెలుసా ఈ విషయం మీకు? నీ ముందు అయ్యో పాపం అంటారు, తర్వాత వారు ఏం చేస్తారు? హేళన చేస్తారు. కాబట్టి మన విషయాలను మనం ఏం చేయాలి? ఇరుగు పొరుగు వారి దగ్గర కాదండి మనం చెప్పుకునేది. ఇరుగు పొరుగు వారు కాదు మనం సహాయం చేసేది. మనకి ప్రభు ఉన్నాడు. ప్రభువుకి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభువుని మనం సహాయం కోరేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకుంటే ఆయన సమయంలో సమస్తము తిన్నగా చేస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మన హృదయాన్ని కుమ్మరించుకోవాలండి. మన హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు మన సహాయం చేస్తాడు. చేయడా? మన హృదయాన్ని కుమ్మరించుకుంటే ఆయన మన సహాయం చేయడా? చెప్పండి. తప్పకుండా చేస్తాడు. కనుక దేవుడు మనం ఊహించే వాటికంటే గొప్ప కార్యములు చేయవాడు. మనం ఊహించే వాటికంటే గొప్ప కార్యములు చేస్తాడు. ఏ యెజబెలు రాణి అయితే ఏలియాను భయపెట్టిందో, ఏ యెజబెలు రాణి అయితే ఏలియాను భయపెట్టిందో, ఆ రాణి యొక్క దేశంలోనే దేవుడు ఏలియాను, ఆ రాణి యొక్క దేశంలోనే ఏలియాను ఎక్కడ పెట్టాడు? సారేపతు విధవరాలి ఇంట భద్రపరిచాడు. ఆ దేశంలోనే సారేపతు విధవరాలి ఇంట భద్రపరిచాడండి. ఏ రాజైతే మగపిల్లల్ని చంపమని ఐగుప్తులు ఆజ్ఞాపించాడో ఆ రాజు భవనంలోనే కట్టుదిట్టమైన భద్రత కింద పెంచాడు. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. యెహోవాకి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. చూడండి, కొన్నిసార్లు మనకి ప్రార్థనకి జవాబు రాదండి. కొన్నిసార్లు మనకి జవాబు రాదు. వస్తుందా? రాదు. రాకపోగా ఇంకా మనము కుంగిపోతాం. ఇంకా ఏంటి మనకు జవాబు రావడం లేదు అని ప్రార్థించడం మొదలుపెట్టే పరిస్థితి ఇంకా దిగజారినట్లే కనబడుతుంది. అసలే భయపడుతున్న ఏలియా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఒరే పర్వతం మీద కనిపెట్టమని చెప్పాడు కదా, చెప్పింది కదా దూత.
మరి కనిపెడుతున్నాడు, ఏలియా కనిపెడుతున్నాడు. అయితే అసలే భయపడుతున్న ఏలియాకు దేవుని సన్నిధిలో కనిపెడుతుంటే ఏమి వచ్చిందట? మెరుపు వచ్చిందట, భూకంపం వచ్చిందట, పెనుగాలి లేచిందట. అయితే ఏలియా దేవుని సన్నిధిలోనే కనిపెట్టాడు. వీటికి దేనికి భయపడలేదు, వేటికి కూడా భయపడలేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అతడి పరిస్థితులన్నీ చూసి గుహలోకి పారిపోలేదండి. పెనుగాలి చూసి, భూకంపం చూసి, మెరుపులు చూసి ఆయన పారిపోలేదు, పిరికి కుందేళ్ళగా పారిపోలేదు. పర్వతం మీదే నిలిచి ఉన్నాడు. ఎందుకు? ఆ దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అని పర్వతం మీదే నిలిచి ఉన్నాడు. పర్వతం మీదే నిలిచి ఉన్నాడు పిల్లరా. చివరకు దేవుని స్వరం విన్నాడు, దేవుని యొక్క స్వరము విన్నాడు, గొప్ప ధైర్యం పొందుకున్నాడు. శ్రమలు వచ్చిన దేవుని అనుమతి లేకుండా రావండి. శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. దేవుడు అనుమతించకుండా ఏ శ్రమలు కూడా మనకి రావు. దేవుడు అనుమతిస్తేనే వస్తాయి. అందులో నుండి తప్పించేవాడు దేవుడే తప్ప శ్రమల నుండి పారిపోవడం ద్వారా వాటిని తప్పించుకోలేవు. ఆ శ్రమల నుండి తప్పించేవాడు కూడా ఎవరు? దేవుడే. కానీ ఇంకెవరు కూడా తప్పించలేరు. ఆ శ్రమల నుండి ఎవరు కూడా మనల్ని తప్పించేవారు లేరు, ఆ దేవుడే. కాబట్టి మనం ప్రార్థించాలి, ఎక్కువగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడనే ఉండి కనిపెట్టి ప్రార్థన చేయి. అర్థమైంది కదా పాయింట్? దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండి ప్రార్థన చేయి. పరిగెత్తకు, ఎక్కడికి పరిగెత్తద్దు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా అక్కడే ఉండి ప్రార్థన చేయి. దేవుడు తప్పక విడుదల ఇస్తాడు. కనుక చూడండి, ఆదామా నీవెక్కడని దేవుడు అడుగుతున్నాడు. ఆదామా నీవెక్కడా అని దేవుడు అడుగుతుంటే ఆదాము దేవుడి సన్నిధిలో ఉన్నాడా? దేవుడు ఉంచిన చోట ఆదాము ఉన్నాడా? లేడు. ఏం చేశాడు? వారు దేవుడు తినవద్దన్న పండును తిని ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అందూరపు చెట్టు వెనుక వాళ్ళు దిగంబరులై ఉన్నారు కదా. తాను ఉండవలసిన ప్రభు సన్నిధిలో లేడు. అనేకసార్లు విశ్వాసులైన స్త్రీలు కూడా ఏం చేస్తారు తెలుసా? స్త్రీలు కూడా ప్రార్థన చేయవలసిన సమయంలో వాళ్ళు ఏం చేస్తారు? మార్తలాగా పిండి వంటలు చేస్తూ ఉంటారు. చూడండి, ఆ రోజు మార్త ఏం చేసింది? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండవలసింది మార్త ఏం చేస్తుంది? వంటలు ప్రిపేర్ చేస్తుంది అక్కడ. అదేవిధంగా ప్రార్థన కూటంలోకి వెళ్ళవలసిన సమయంలో కూడా ఏం చేస్తారు వాళ్ళు? కొంతమంది స్త్రీలు షాపింగ్ పెట్టుకుంటారు. సంఘ పరిచర్యలో పాల్గొనవలసిన సమయంలో బంధువర్గాన్ని దర్శించడం పెట్టుకొని ఆకాశం నుండి నరులను పరిశీలించుతున్న ఆయన దృష్టిలో ఉండవలసిన చోట కనబడటలేదు వీళ్ళు. ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలిస్తున్నాడండి. ఎవరు ఎక్కడ అక్కడ ఉన్నారా లేదా అని పరిశీలిస్తున్నాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానా లేదా అని దేవుడు కూడా నన్ను చూస్తున్నాడు. కనుక మనం ఎక్కడ ఉండాలో ఆ చోటునే మనం ఉండాలి. వేరే చోటుకి మనం వెళ్ళేవారిగా ఉండకూడదు. అదే ఇక్కడ చూసినట్లయితే హాగరు ఒక దాసిగా తన విధులు విడిచి పారిపోతుంది. దాసి కదా, తన విధులు విడిచి పారిపోతుంది. హాగరు తన పని వదిలి పారిపోతుండగా దేవుడు ఆమెను వెంటనే ఆపలేదు. పారిపోతుంటే వెంటనే ఆపలేదు. కానీ ఆమె శక్తి అటు ఇటు అరణ్యంలో అటు ఇటు తిరిగేసరికి ఏమవుతుంది? అరణ్యంలో శక్తి అంతా పోద్ది కదా, శక్తి అంతా కూడా పోద్ది. మరి ఎటు తోతని స్థితిలో అటు ఇటు తిరుగులాడుతుండగా దేవుడు ఆమెను పిలిచాడు. తన సేవకుడైన అబ్రహామును బట్టి హాగరు
ఒకవేళ తన నిస్సహాయ స్థితిలో వెనుకకు వెళితే బాగుండు అనుకుందో, తన నిస్సహాయ స్థితి ఇంకేముంది, తనకు శక్తి లేదు, ఎటు వెళ్తుంది అరణ్యంలో, ఎటు వెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో తన సేవకుడైన అబ్రహామును బట్టి హాగరు ఒకవేళ తన నిస్సహాయ స్థితిలో వెనుకకు వెళితే బాగుండు అనుకుందో కానీ దేవుడు ఆమెను కనుకరించి అరణ్యములో రాత్రి సమయంలో చిక్కుకుపోకముందే ఆమెను ఏం చేశాడు, తప్పించాడు. రాత్రి అరణ్యములో ఒంటరిగా ఒక స్త్రీ ఎలా ఉండగలదు? ఆ సమయంలో దేవుడు ఆమెను తప్పించాడు. ప్రియులారా, తప్పించాడు. నిజమే, మనకు కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే దేవుడు తప్పించడానికి సమర్థుడు, తప్పించడానికి ఆయన సమర్థుడు. ప్రియులారా, కనుక చూడండి, రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. పై అధికారులకు మనం ఏం చేయాలంట, లోబడి ఉండవలేనంట. అదేవిధంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి యుండుడి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులని వారిని తృణీకరింపక మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. కాబట్టి మనం నమ్మకంగా పనిచేసి, మనం పనిచేసే చోట దేవుని నామాన్ని ఏం చేయాలి, మహిమపరిచేవారిగా ఉండాలి. మనం నమ్మకంగా పనిచేసేవారిగా ఉండాలి. నమ్మకంగా పనిచేసి దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి. ప్రియులారా, అర్థమైంది కదా? మనము దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో ఆ చోటునే మనము ఉండాలి. ఎక్కడికి మనము కదలకూడదు. ఏ శ్రమలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు అక్కడి నుండి ఎక్కడికి కూడా కదలకూడదు. అక్కడే ఉండి నువ్వు ప్రార్థించు. దేవుడు నీ శ్రమలన్నిటి నుండి విడుదల కలిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ఇది అందరికీ కూడా చాలామందికి ఇది ఉపయోగకరమైన విషయం. చాలామంది కూడా మరి భార్యాభర్తల మధ్య ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా తగాదాలు ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మా పుట్టింటికి వెళ్ళిపోతాను స్త్రీలు బయలుదేరుతూ ఉంటారు. అలాంటి పనులు చేయకూడదు. ఏదైనా వచ్చినా కూడా ఇద్దరిలో సమాధానం అనేది ఉండాలి. మరి ఇద్దరిలో ప్రార్థనా శక్తి అనేది ఉండాలి. మరి ప్రార్థన కలిగి జీవించేవారిగా ఉండాలి. ఈమె కూడా ఏం చేయాలి, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసి తన భర్తని రక్షణలోకి నడిపించేదానిగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది చర్చెస్లో చూస్తుంటే అందరూ ఎవరు లేడీసే, జెంట్స్ ఎవరు కూడా రారు. మరి వాళ్ళకి దేవుడు అవసరము లేదేమో. అది ఏంటి, ఆ బాధ్యత ఎవరిది? స్త్రీలది. స్త్రీలు ఏం చేయాలి? పద వెళదాం, దేవుని సన్నిధికి వెళదాం పద అని చెప్పి తీసుకొచ్చే బాధ్యత స్త్రీది. కుటుంబాన్ని కట్టే బాధ్యత కూడా దేవుడు స్త్రీకే అప్పగించాడు. కాబట్టి మన కుటుంబాన్ని సక్రమమైన మార్గములో నడిపించుకునే బాధ్యత కూడా దేవుడు స్త్రీలకే అప్పగించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పురుషులను కూడా మనము దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవారిగా ఉండాలి. అలాంటి మరి ప్రతి ఒక్కరు కూడా ఇకనుండైనా ఈ సందేశం విన్నవారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏం చేయాలంటే దేవుని ఈ వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీ భర్తలను కూడా మీ కుటుంబంతో సహా దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటాడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. ఆ విధంగా మనం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ విధంగా ఉండేవారిగా ఉండాలి. భార్య భర్త అన్న కథలు వస్తాయి, పోతాయి.
అంతేగాని దాన్ని బట్టి అటు ఇటు పరిగెత్తే ఆఖరిలాగా పరిగెత్తేలాగా మన జీవితాలు ఉండకూడదు. ఆ విధంగా కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారికి ఉంటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పదం చదువుదేవా ప్రభా తండ్రి, దూగిన ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నైనా ప్రభా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయమని నజరేయుడైన యేసయ్య బ్రతిమారు వినంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవుల సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.